టాపిక్ వచ్చేసి 8th క్లాస్ హిస్టరీ నుండి వాణిజ్య స్థావరాల నుంచి సామ్రాజ్య స్థాపన వరకు కంపెనీ అధికార స్థాపన. మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అండి. ఇవాల్టి నుండి హిస్టరీలో కూడా మనకు చాలా మార్క్స్ వచ్చాయనేసి లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను. కాబట్టి కొంచెం మీరు దీని మీద ఫోకస్ ఎక్కువ చేయడం వల్ల కనీసము ఇప్పుడు మనకు టెట్ ఎగ్జామ్ వచ్చేంత వరకు కూడా మన క్లాసెస్లో మినిమమ్ టు మినిమము మీకు 2-3 బిట్స్ దానికి క్వశ్చన్స్ రావడం అయితే పక్కా, అందులో డౌటే లేదు. ఎందుకంటే వాళ్ళు రేర్గా మనం ఏదైతే కాస్త లిబరల్గా వదిలేసిన సబ్జెక్ట్స్ ఉంటాయో వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేసి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు జాగ్రత్తగా 8th క్లాసు 9th 10th ఈ మూడిట్ల మీద కొంచెం టైం అనేది ఎక్కువ స్పెండ్ చేసి చదవండి. 6th 7th కూడా చూడండి. 6th 7th ఏంటంటే కాస్త క్వశ్చన్స్ అనేవి ఈజీగా ఇచ్చారు, కానీ 8th 9th 10thలో మనకు జతపరచండి దగ్గర. నెక్స్ట్ ఇవి ఏదైనా సరైన వాక్యాలు కాదా అనేసి మనకు అక్కడ కన్ఫ్యూజన్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇయర్స్ దగ్గర ఈ మూడిట్ల దగ్గర మీరు కేర్ఫుల్గా 1కి 2-3 సార్లు వాటిని చదవడం వల్ల మీ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. కాబట్టి ఆన్సర్స్ చేయొచ్చు. కాబట్టి నేను చెప్పే క్లాసెస్లో మీరు ఎక్కువగా ప్రాక్టీస్ బిట్సే ఉంటాయి కాబట్టి చాలా కేర్ఫుల్గా మీరు రివిజన్ చేయండి. టెట్లో మనకు మార్క్స్ కన్నా ఎక్కువ తెచ్చుకుంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను చెప్తున్నాను కదా, ఎందుకంటే నేను కూడా ఫేస్ చేశాను. ఫస్ట్ అటెంప్ట్లో రాసినప్పుడు జస్ట్ మనకు క్వాలిఫైడ్ ఉంటే చాలే అనిపించేది. బట్ సెకండ్ టైం రాసినప్పుడు పక్క వాళ్ళు మనకంటే ఎక్కువ స్థాయిలో తెచ్చుకున్నారు. ఆ కాన్ఫిడెంట్ అనేది మీలో కూడా ఉండాలి. కాబట్టి మీరు ఉన్న టైంని వేస్ట్ చేయకోకుండా బాగా చదివేసి ప్రతి లెసన్లో ప్రతి బిట్ లైన్ టు లైన్ చదివేసి ఏ ప్రాక్టీస్ బిట్స్ వచ్చినా ఏ ఎగ్జామ్ వచ్చినా కూడా మీరు చేసే విధంగా ఉండాలి. మన క్లాసెస్లో ఎక్కువగా సోషల్ కంటెంటే ఉంటుందండి. వీలైతే నేను రిమైనింగ్ సబ్జెక్ట్స్ని కూడా చేయడానికైతే ట్రై చేస్తాను. మెయిన్గా సోషల్ వాళ్ళకైతే చాలా యూజ్ ఉంటుంది, స్కూల్ అసిస్టెంట్ అలాగే ఎస్టీటీ వాళ్ళకి. ఇంకా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉంటే మన ఛానల్ని షేర్ చేయండి, వాళ్ళకు కూడా మన ఛానల్లో ఉన్న క్లాసెస్ అన్నీ కూడా యూజ్ అవుతాయి. ఓకే అండి, చూడండి. ఇక బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే 3 సంపుటాలు పుస్తకాన్ని ప్రచురించింది ఎవరు? ఫస్ట్ ఆప్షన్ జేమ్స్ మిల్, సెకండ్ జేమ్స్ రిచర్డ్, థర్డ్ జిఆర్ పోలార్డ్, ఫోర్త్ టిల్లీ కెటిల్. ఆన్సర్స్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ జేమ్స్ మిల్. సెకండ్ క్వశ్చన్, బ్రిటిష్ ఇండియా చరిత్ర పుస్తకంలో భారతదేశ చరిత్రను ఎన్ని యుగాలుగా వర్గీకరించారు? ఫస్ట్ ఆప్షన్ సెకండ్, థర్డ్ ఆప్షన్ 4, ఫోర్త్ ఆప్షన్ 6. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 3 యుగాలుగా వర్గీకరించారు. దయచేసి మీరు వీడియోని స్కిప్ మాత్రం చేయకండి. ఎవ్రీ వీడియోలో కూడా నేను మీకు చెప్తానండి, వీడియో స్కిప్ చేయడం వల్ల క్వశ్చన్ అర్థం కాదు, అది మనకు ఆన్సర్ అర్థం కాబట్టి. అసలు వీడియోస్ మనకు లెంగ్తీగా కూడా ఉండవండి. 15 minutes ఉంటే బోరింగ్గా ఉంటుందనేసి నేను లెంగ్తీగా కూడా చెప్పడం లేదు. మన వీడియోస్ అన్నీ కూడా మ్యాక్సిమం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దాన్ని బట్టి ఒక 15 minutes బిలోనే ఉన్నాయి. కాబట్టి మీరు స్కిప్ చేయకోకుండా క్లాసెస్ అంతా కూడా కంటిన్యూగా చూడండి. థర్డ్ ఆప్షన్, 1498లో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న వాస్కోడి గామా ఏ దేశస్థుడు? ఫస్ట్ ఆప్షన్ ఇంగ్లాండ్, సెకండ్ ఫ్రాన్స్, థర్డ్ హాలాండ్, ఫోర్త్ పోర్చుగల్. కరెక్ట్ ఆన్సర్ ఏదో కామెంట్ చేయండి. ఫోర్త్ ఆప్షన్ ఇస్ పోర్చుగల్. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు క్లాస్ చూస్తున్న తర్వాత మీరు చూసారో లేదో నాకు జస్ట్ క్లాస్ బాగుందా లేదా అనేసి కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్స్ కింద జస్ట్ ఎస్ అని పెట్టేసేయండి మీరు చూసారో లేదో అనేసి. ఎందుకంటే మీరు చూడాలి, తప్పదు. టెట్ ఎగ్జామ్లో మార్క్స్ కావాలంటే ప్రతి వీడియో ప్రతి ప్రాక్టీస్ బిట్స్ మీరు చూడాల్సిందే. ఎక్కడో చోట మనకు మార్క్స్ అనేవి వస్తాయి. ఫోర్త్ క్వశ్చన్, యూరప్ మార్కెట్లో ఏ భారతీయ వస్తువులకు బాగా గిరాకీ ఉండేది? ఫస్ట్ ఆప్షన్ నూలు పట్టు, సెకండ్ మిరియాలు లవంగాలు, థర్డ్ యాలకులు దాల్చిన చెక్క, ఫోర్త్ పైవన్నీ. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఫిఫ్త్ క్వశ్చన్, ఫర్మాన్ అంటే? ఫస్ట్ ఆప్షన్ పన్ను, సెకండ్ నాణ్యం, థర్డ్ రాజు శాసనం, ఫోర్త్ బ్రిటిష్ చట్టం. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ రాజు శాసనం. ఫ్రెండ్స్, మీకు
6th 7thలో మీకు తెలుసా అనే బిట్స్ ఉన్నాయి కదా పక్కన, వాటిని కూడా నేను షార్ట్స్ రూపంలో పెట్టాను, అవి కూడా చదవండి. మెయిన్గా అవి కూడా దాంట్లో నుండి కూడా బిట్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే 8th 9thలో కూడా మనకు సైడ్కి మీనింగ్స్ ఇచ్చారు. సిబిఎస్ఈ సిలబస్ కదా, మీనింగ్స్ ఇచ్చారు. ఆ మీనింగ్స్లో కూడా మనకు ఫర్మాన్ అంటే ఏదో అనేసి ఈ క్వశ్చన్ ఉంది. కాబట్టి ఇలాంటి క్వశ్చన్ కూడా మీరు టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ చదవాలండి, అంతే. ఇంకా 6th బిట్ చూడండి. ఆంగ్లేయుల మొదటి కర్మాగారం 1651లో ఏ నది ఒడ్డున స్థాపించారు? ఫస్ట్ ఆప్షన్ హుగ్లీ, సెకండ్ బ్రహ్మపుత్ర, థర్డ్ గంగా, ఫోర్త్ మహానది. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, హుగ్లీ. 7th ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఏ మొఘల్ చక్రవర్తి సుంకం లేకుండా వ్యాపారం చేసుకునే హక్కును కల్పించాడు? ఫస్ట్ ఆప్షన్ అక్బర్, సెకండ్ జహంగీర్, థర్డ్ హుమయూన్, ఫోర్త్ ఔరంగజేబు. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, ఔరంగజేబు. 8th క్వశ్చన్. ముర్షిద్ కులీ ఖాన్, అలీవర్దీ ఖాన్, సిరాజుద్దౌలా, మీర్ జాఫర్, మీర్ ఖాసింలు ఏ ప్రాంతానికి పాలకులు? ఫస్ట్ ఆప్షన్ మైసూర్, సెకండ్ మరాఠా, థర్డ్ కర్ణాటక, ఫోర్త్ బెంగాల్. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, బెంగాల్. 9th ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో సాధించిన మొదటి ఘన విజయంగా ప్రసిద్ధి చెందిన ప్లాసీ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? ఫస్ట్ ఆప్షన్ 1657, సెకండ్ 1757, థర్డ్ 1764, ఫోర్త్ 1857. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, 1757. 10th క్వశ్చన్. ప్లాసీ యుద్ధం ఎవరి మధ్య జరిగింది? ఫస్ట్ ఆప్షన్ రాబర్ట్ క్లైవ్, ముర్షిద్ కులీ ఖాన్, సెకండ్ రాబర్ట్ క్లైవ్, అలీవర్దీ ఖాన్, థర్డ్ రాబర్ట్ క్లైవ్, సిరాజుద్దౌలా, ఫోర్త్ రాబర్ట్ క్లైవ్, మీర్ జాఫర్. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి, రాబర్ట్ క్లైవ్, సిరాజుద్దౌలా. 11th క్వశ్చన్. ప్లాసీ యుద్ధం తర్వాత బెంగాల్ నవాబు అయ్యింది ఎవరు? ఫస్ట్ ఆప్షన్ మీర్ జాఫర్, సెకండ్ సిరాజుద్దౌలా, థర్డ్ మీర్ ఖాసిం, ఫోర్త్ ఎవరు కాదు. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, మీర్ జాఫర్. 12th క్వశ్చన్. బక్సార్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? ఫస్ట్ ఆప్షన్ 1754, సెకండ్ 1764, థర్డ్ 1857, ఫోర్త్ ఏది కాదు. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అండి, 1764. 13 ఏ సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ దివాన్గా ఎదిగింది? ఫస్ట్ ఆప్షన్ 1557, సెకండ్ 1757, థర్డ్ 1764, ఫోర్త్ 1765. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, 1765. 14 అపరిమితమైన సంపద కారణంగా ఇంగ్లాండు పార్లమెంటు చేత విచారణ ఎదుర్కొన్న గవర్నర్ జనరల్ ఎవరు? ఫస్ట్ ఆప్షన్ వారన్ హోస్టింగ్స్, సెకండ్ రాబర్ట్ క్లైవ్, థర్డ్ వెల్లస్లీ, ఫోర్త్ డల్హౌసీ. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, రాబర్ట్ క్లైవ్. 15 సైన్య సహకార పద్ధతి ప్రవేశపెట్టింది ఎవరు? ఫస్ట్ ఆప్షన్ రిచర్డ్ వెల్లస్లీ, సెకండ్ రాబర్ట్ క్లైవ్, థర్డ్ లార్డ్ కానింగ్, ఫోర్త్ లార్డ్ కర్జన్. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. 16 మైసూర్ పులి అని ఎవరికి పేరు? ఫస్ట్ ఆప్షన్ హైదర్ అలీ, సెకండ్ టిప్పు సుల్తాన్, థర్డ్ సిరాజ్ దౌలా, ఫోర్త్ డల్హౌసీ. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, టిప్పు సుల్తాన్. 17 ఆంగ్లో మైసూర్ యుద్ధాలు ఎన్ని జరిగాయి? ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ 5. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి, 4. 18 బిట్ చూడండి ఫ్రెండ్స్. మూడవ పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది? ఫస్ట్ ఆప్షన్ 1760, సెకండ్ 1761, థర్డ్ 1762, ఫోర్త్ ఆప్షన్ 1764. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి, 1761. గుర్తుపెట్టుకోండి, మూడవ పానిపట్టు యుద్ధం ఇయర్ ఇది. 19 బ్రిటిష్ వారిని వ్యతిరేకిస్తూ ప్రతిఘటన ఉద్యమాన్ని నడిపింది ఎవరు? ఈ బిట్ వచ్చింది గమనించారా? ఫస్ట్ ఆప్షన్ రాణి చెన్నమ్మ, సెకండ్ రాయన్న, థర్డ్ మీర్ జాఫర్, ఫోర్త్ 1 మరియు 2. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి, 1 మరియు 2 అంటే రాణి చెన్నమ్మ గారు అండ్ రాయన్న గారు బ్రిటిష్ వారిని వ్యతిరేకిస్తూ ప్రతిఘటించిన ఉద్యమం ఇది. 20 రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది?
ఫస్ట్ ఆప్షన్ వెల్లస్లీ, సెకండ్ క్లైవ్, థర్డ్ డల్హౌసీ, ఫోర్త్ హోస్టింగ్స్. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, డల్హౌసీ. హేస్టింగ్స్ అండి ఇది. 21 ఏ సిద్ధాంతం ప్రకారం ఏ భారతీయ పాలకుడైనా మగ సంతానం లేకుండా చనిపోతే అతడు రాజ్యాన్ని కోల్పోతాడు? ఫస్ట్ ఆప్షన్ రాజ్య సంక్రమణ సిద్ధాంతం, సెకండ్ సైన్య సహకార సిద్ధాంతం, థర్డ్ విభజించు పాలించు సిద్ధాంతం, ఫోర్త్ ఏది కాదు. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, రాజ్య సంక్రమణ సిద్ధాంతం. 22 రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం వివిధ ప్రాంతాలను ఆక్రమించిన సంవత్సరాలతో జత చేయండి. మోస్ట్ కన్ఫ్యూజన్ వీడియో, ది మోస్ట్ కన్ఫ్యూజన్గా ఉండే బిట్ ఇది. ఫస్ట్ ఆప్షన్ అవధ్, సెకండ్ సింధు, థర్డ్ ఝాన్సీ, ఫోర్త్ పంజాబ్. ఇక్కడ ఇయర్స్ ఇచ్చారు, జాగ్రత్తగా గమనించి ఆన్సర్ చేయండి. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఒకటికి వచ్చేసి సి అవధ్ వచ్చేసి 1856 ఇయర్, సెకండ్ వచ్చేసి డి పంజాబు, సింధు 1843, థర్డ్ వచ్చేసి బి ఝాన్సీ వచ్చేసి 1854, ఫోర్త్ ఏ పంజాబు 1849. 23 న్యాయ విభాగంలో పరిపాలన సంస్కరణలో భాగంగా ప్రతి జిల్లాలో క్రిమినల్ కోర్టు, సివిల్ కోర్టులను ప్రవేశపెట్టింది ఎవరు? ఫస్ట్ ఆప్షన్ వెల్లస్లీ, సెకండ్ డల్హౌసీ, థర్డ్ హేస్టింగ్స్, ఫోర్త్ బెట్టింగ్. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, హేస్టింగ్స్, వారన్ హేస్టింగ్స్ గారు. 24 రెగ్యులేటింగ్ చట్టం. ఫస్ట్ ఆప్షన్ 1772, సెకండ్ 1773, థర్డ్ 1774, ఫోర్త్ 1775. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. లాస్ట్ బి 25 1834లో ఏ దేశంలో బానిసత్వం అయ్యింది? బానిసత్వం రద్దయింది. ఫస్ట్ ఆప్షన్ ఇంగ్లాండ్, సెకండ్ అమెరికా, థర్డ్ దక్షిణ ఆఫ్రికా, ఫోర్త్ నైజీరియా. ఎస్ అండి, థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, దక్షిణ ఆఫ్రికా. ఇవి ఫ్రెండ్స్ మీకు టాప్ 25 బిట్స్ అయితే ప్రతిరోజు మన క్లాస్ని చూడండి. అందులో ఉండే బిట్స్ని గమనించి మీరు చేయడం వల్ల రాబోయే మనకు టెట్ ఎగ్జామ్ అలాగే డిఎస్ ఎగ్జామ్లో కూడా ఆన్సర్ని కళ్ళు మూసుకొని చేయొచ్చండి. అంత పర్ఫెక్ట్గా నేర్చుకుంటారు మీరు, అందులో డౌటే లేదు. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మీకు 8th క్లాస్లోనే గ్రామీణ ప్రాంతాల పరిపాలన ఈ లెసన్కి సంబంధించిన వీడియో అయితే రాబోతుంది. మన క్లాస్ కన్నా నచ్చితే ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.